సంగారెడ్డి పట్టణంలోని శ్రీరామ మందిరం పల్లకి సేవ అన్నదాన కార్యక్రమం మంగళహారతులతో స్వాగతం పలికిన భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జయ జయ శ్రీరామ్. ఆపదాం వాహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన అయోధ్యలో వేంచేసి ఉన్న శ్రీ రామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ భాగంగా ఇవాళ మన సంగారెడ్డిలో వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి విశేష అలంకరణ. అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సంగారెడ్డి రామ్నగర్ రామ మందిరం నుండి అంగరంగ వైభవంగా రథయాత్ర బయలుదేరుతున్నది. అందరూ మహిళలు, స్త్రీలు, పురుషులు మంచిగా సంతోషంగా భాగంలో పాల్గొని ముందుకు సాగి తర్వాత అందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగజేయాలని ఆ బాలరాముడిని మనసారా అందరము వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందువులందరికీ అయోధ్య మందిరం ఒక కళ. 500 సంవత్సరాల నుండి చూసిన కళ ఈరోజు నెరవేరబోతుంది. కాబట్టి అందరికీ హిందువులకు పెద్ద పండగ ఇది. ఈరోజు శ్రీ రామ మందిరంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మనము కలదంటున్న కళని ఈరోజు నిజమవుతున్నందుకు హిందువులు ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా, సంతోషంగా, ఆనందంతో, ఉత్సాహంతో ప్రతి ఒక్క మహిళలు కూడా మంగళారతులతో స్వామివారి స్వాగతాన్ని పలుకుతూ స్వామివారికి హారతులు, మంగళారతులు మరియు పూలతో, ప్రతి జెండాలతో ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అంటూ మన ఎన్నో సంవత్సరాలటువంటి కళని ఈరోజు నిజమవుతున్నందుకు చాలా ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఈరోజు ఎప్పుడు లేనటువంటి పెద్ద పండుగగా భావించి ఈ పండుగని ఇలాంటి పండుగ మరి ఎన్ని జన్మలకు కూడా రాదు. ఈరోజు మన రాముడు మన సొంత ఇంటి లోపల ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నందుకు హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా మేము రామ మందిర్ యువసేన తరఫు నుంచి
నుంచి చాలా సంతోషంగా ఆనందంగా ఉత్సాహంతో రాముని ఊరేగింపుగా రామ మందిరం నుండి శావ బయలుదేరి రథయాత్రతో మరియు రామాలయం నుండి ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క పొద్దుటి నుంచి ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం రాత్రి మహారతి వరకు, అలాగే మన కరసేవకులు అయోధ్య పోయేసి మన సంగారెడ్డి నుంచి చాలా మంది కరసేవకులు అయోధ్య పోయేసి రామ జన్మభూమి ట్రస్ట్లో పాల్గొని అక్కడ ఇచ్చేసినందుకు వారికి కూడా అందరికీ రామ మందిర్ యువసేన తరఫు నుంచి వారికి ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేస్తున్నాము. వారికి ప్రతి ఒక్కరికి కూడా రామ మందిర్ యువసేన తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. అయోధ్య 5200 సంవత్సరం కింద ఈ అయోధ్య సీతారామచంద్ర స్వామి ఆలయంలో పునరుద్భవము చేయబడినది. కావున రావకుశులు వాళ్ళు ప్రయత్నం చేశారు కాబట్టి అందువలన ఈ రామందిర నిర్మాణం చేయబడినది. కావున కనుక సీతారామచంద్ర స్వామి ఆలయము నిబంధన చేసినారు. కావున వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. రామ మందిరం సంగారెడ్డిలో ఉన్నటువంటి రామ మందిరం చాలా ప్రముఖమైంది. ఇది భద్రాచలంలో ఉన్నటువంటి దేవుడే మా సంగారెడ్డిలో ఉన్నాడు. ఈరోజు మన అయోధ్యలో నిర్మించబడ్డటువంటి నూతన రామ మందిర ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవానికి ఈ మన రామ మందిరం నుంచి పెద్ద మొత్తంలో మేము ఊరేగింపు పూజిస్తున్నాం. ఇది రామ మందిర భజన కమిటీ, రామ మందిర డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనం. తర్వాత ఇది చాలా ప్రముఖమైనటువంటిది. మన ఈ ఊరేగింపుకు సహకరించినటువంటి ప్రతి వాళ్లకు, తర్వాత మీ మీడియాకు మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం.